ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన దినాలలో మనం వింటున్నటువంటి మాట ఒక్కసారి గుర్తు చేసుకుందాం. శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడము పాపమే. శోధనలో పడి వాటి కోసం ప్రార్థన చేయడం ఇంకా పాపం. శోధనలో పడిపోయిన వాటి కోసం ప్రార్థన చేయటం కూడా పాపం అవుతుంది. అందుకని శోధించబడేటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఆ శోధనలో నుంచి మనం బయటకు రావటానికి ఎలా అయితే దేవుడు కోరుకుంటున్నాడో ఆ పరిస్థితులకు తగినట్లుగా విశ్వాస జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని నీతిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్క ఆత్మీయతలో కూడా. అందుకని చాలా విషయాలు మనం విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని, 5వ విషయాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, శారీరకమైనటువంటి సొంత కోరికల విషయంలో శోధనలో పడిపోయిన కోరికలను కోరే ప్రార్థనలు చేయకూడదు. 2, సొంతంగా ప్రతీకారం కోరుకునేటువంటి ప్రార్థనలు దేవుని వాక్యం చెప్తున్న ప్రకారం చేయకూడదు. 3, లోకాన్ని ప్రేమించట విషయంలో ఏ విషయాలనైనా ప్రేమిస్తూ వాటి కొరకు ప్రార్థన చేయటం అనేది చేయకూడదు. 4, అనుకరణలు లేక ప్రేరేపణలు, సంబడి ఎవరో ఏదో చేస్తే వాటి మధ్యలో నుంచి వచ్చేటువంటి కాపీ పేస్ట్ ప్రేయర్లు మనం చేయటానికి కూడా కుదరదు. ఇప్పుడు మరొక విషయాన్ని విందాం. దీవించలేక ప్రార్థించలేక చేసే ప్రార్థనలు. ఏంటిది? దీవించలేక ప్రార్థించలేక చేసే ప్రార్థనలు. మనం దీవించలేకపోవటం, ప్రార్థించలేకపోవటం ఒక ప్రాబ్లం అయితే, వాటి కోసం మనం చేసే ప్రార్థనలు మనకు ఇంకో ప్రాబ్లంగా రాకూడదు. గమనించాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరకు రావటం ఎంత ఇంపార్టెంటో, దేవుడు ఎవరో తెలుసుకోవటం ఎంత ఇంపార్టెంటో, దేవునితో సరి అయిన ప్రవర్తన కలిగి ఉండడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఇతర మత పద్ధతులలో, ఆచారాలలో దేవునితో నువ్వు ఎలా ఉండాలి అని అంటే ఆ ఒక్కరోజు ఆ ఒక్క గడి ఉంటే సరిపోద్ది. ఆ పర్టికులర్ టైం దేవుని సన్నిధిలో కనపడేటప్పుడు ఆ సందర్భంలో నువ్వు ఉంటే సరిపోద్ది. ఈ యేసుక్రీస్తుతో వచ్చినటువంటి బంధం ఏంటంటే, నీవు దేవుడు ఏంటో తెలుసుకోవటానికి నీకు సరిగిన సమయం పట్టిన తర్వాత దేవుడు తన తాను నీకు ప్రత్యక్షపరచుకునేటప్పుడే ఒకే ఒక మాటతో ప్రత్యక్షపరచుకుంటాడు. అదేంటంటే, ఆయన పరిశుద్ధుడు. దిస్ ఇస్ ఓన్లీ ద రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా ఎలా ఉండాలన్నాడు, అంతే. ఇంక నువ్వు ఎలా ఉన్నావా అన్నది నీకు అనవసరం. నీ బట్టలు ఉతుక్కున్నావా లేదా అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుని యొక్క హృదయమును నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీ హృదయములో నుంచి దేవునితో ఆ నిత్య సంబంధాన్ని సంపాదించుకోవటానికి తగిన పరిశుద్ధతతో దేవుని ముఖాన్ని చూడగలుగుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అందుకే హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూడటానికి ఒక అవకాశం ఉంది, దేవుని కలుసుకోవటానికి, దేవుని నిలబెట్టుకోవడానికి, దేవునితో నడవటానికి ఒక అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళట్లే, నీ దగ్గరికి ఈయన వస్తున్నాడు. ఇక్కడ ఈయనతో నీ గడిపే జీవితంలో ఆ భిన్నమైన ప్రత్యేకతను, దేవుడి యొక్క పరిశుద్ధతను గుర్తుపట్టుకొని నా ఆత్మీయ లక్ష్యపు, ఆత్మీయ కేంద్రము నేను పరిశుద్ధంగా మారుతూ దేవుని యొక్క హృదయాన్ని చూడటం అనేది భక్తి యొక్క ముఖ్య లక్ష్యం అవుతుంది. రైట్. ఇప్పుడు ఒక విషయానికి చెప్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనంకి రండి. ఈరోజు ఈ మాట చెవులు కలిగిన వాళ్ళకే వినపడతాయి, అందరికీ వినపడకపోవచ్చు. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతున్నాను. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, వినుచున్న వారికే వినపడదు, అందుకే చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరితో చెప్పట్లేదు ఆయన. ఏముంది? వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరు వింటున్నారు ఇక్కడ? మీరందరూ వింటున్నారని నేను అనుకోవట్లా. మీరందరూ కూర్చున్నారని నాకు తెలుసు. మీరందరూ దేవుని మాటలు వినటానికి వచ్చారని నాకు తెలుసు, కానీ వింటున్నారో లేదో నాకు తెలియదు. అందుకే యేసుప్రభువు చెప్తున్నాడు, వినుచున్న మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. జాగ్రత్తగా వినండి, ఈ విషయాలు చాలా కాంట్రవర్షియల్. ముందే మీకు చెప్తున్నాను, మీకు అందుకే అందరికీ వినపడవని. బట్ ఈయనే చెవులుంటే వినపడతాయి. ఎలాగో చెప్తాను. మొదటి, మీ శత్రువులను ప్రేమించుడి. మీరు ప్రేమించాలి అని అంటే మీకు శత్రువు ఉండాలి. మీ ప్రేమను బయటకు చూపించాలి అని అంటే మీ శత్రువుని మీరు చూడాలి, మీ శత్రువు మీకు తెలియాలి. అప్పుడు మీ ప్రేమ పరిపూర్ణత బయటకు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. మీరు ద్వేషించాలి అని అంటే అదే మిమ్మల్ని మీరు ద్వేషించబడాలి. అప్పుడు మీరు మేలు చేస్తారో లేదో మీకు తెలిసిపోద్ది. ద్వేషించే వారికి, మిమ్మల్ని ద్వేషించే వారికి మీరేం చేయాలి? మేలు చేయాలి. నెక్స్ట్, నెంబర్ 3, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి. మీరు దీవించాలంటే మిమ్మల్ని శపించేవాడు ఉండాలి. మీరు దీవించాలి అని అనుకుంటే మీకు శపించే వ్యక్తులు మీకు స్నేహితులుగానో శత్రువులుగానో మారుండాలి.
వాడు ఖచ్చితంగా మిమ్మల్ని శపిస్తూ ఉండాలి. అప్పుడు మీ దీవెనలు బయటకు వస్తూ ఉండాలి, తెలియాలి. 3 రైట్. నెంబర్ 4, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇన్ని మాటలు ఒక్కసారి లోకాల్లో ఉన్నాయని మీరు ఎప్పుడైనా చదివారా? అన్ని అధ్యాయాలు చదివేస్తారు, కానీ 4 ఒకదాని తర్వాత 4 కాదు, ఇంకా 4 ఉన్నాయి. చెప్తాను, కంగారు పడకండి. అసలు దగ్గరకు తీసుకొచ్చి పెట్టిన ఈ సువార్తికుడు గొప్పోడండి బాబు. 4వ విషయం ఏంటంటే, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన చెయ్యాలంటే మిమ్మల్ని బాధించే వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకి ఈ నలుగురు ఎప్పుడు ఉంటారు. ఎవరెవరు? శత్రువు, శపించేవాడు, శత్రువు, ద్వేషించేవాడు, బాధ పెట్టేవాడు. ఈ నలుగురు మీకు ఉండాలి, ఉంటారు. ఉండని క్రైస్తవుడు ఎవడ ఉన్నాడా? నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నలుగురు తయారవుతారని అర్థం. ఒకవేళ మీకు లేని ధన్యులు ఎవరైనా ఉంటే, ఇక్కడ లేని ధన్యులు ఎవరైనా ఉంటే మీరు ఎలా సంపాదించుకోవాలో కింద చెప్పాడు, చదవండి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. అసలు ఏమనొద్దు, తీసుకెళ్ళిపో. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము, ఇచ్చుకుంటూ వెళ్ళిపో. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాని మరలా అడగవద్దు. అసలు అడగొద్దు. మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. చేసుకో. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఏమవుద్దు అసలు? దానివల్ల ఉపయోగం ఏంటి? పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమింతురు కదా, మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఏం కలుగును? పాపులను అలాగే చేతురు కదా. అలాగే చేస్తే మీరు పాపులని అర్థం. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. నెక్స్ట్, మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఎవరైతే మీకు ఇస్తారో, మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి మీకు ఇచ్చేస్తారో, అలా రెగ్యులర్గా ఆడికే ఇస్తే మీకేం మెప్పు వస్తుంది? ఇవ్వనోడికి ఇవ్వండి, తిరిగి ఇవ్వలేనోడికి ఇవ్వండి. ఆడు ఇవ్వలేడని తెలిసినప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. మీరు అడిగితే ఆడు చెప్పిస్తాడు, అప్పుడు దీవించండి. అది కదా. మీకు ఎలా అర్థం కాలేదు బైబిల్? బైబిల్ ఎలా చెప్తుంది మరి ఈరోజు? అందుకే చెవి కలిగినోడికి వినుగాక అన్నాడు ముందే. వినుని వారికే చెప్పాడు, అందరికీ కాదండోయ్. ఇక్కడ ఈ విషయంలో చెప్తూ మీరు కిందకు వచ్చే కొద్దీ ఒక విచిత్రమైన విషయం ఉంది. కిందకి రాను. ఇంకా 35, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక. బా ఏం మాట్లాడండి. ఎవ్వరి గురించి కూడా నువ్వు నిరాశ చేసుకోవద్దు. చేసుకోకుండా ప్రేమించుడి, అబ్బా మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. ఎప్పుడు? మేలు చేసి ప్రేమించి, శత్రువుకి మేలు చేసి ప్రేమించి అప్పిస్తా. నాకు ఇప్పుడు ఏమర్థమైంది తెలుసా? నా సంఘం చాలా వృద్ధి పోయింది. ఎందుకంటే నేను చాలా విన్నాను, అయ్యగారు అప్పులు ఉన్నాయి, అయ్యగారు ప్రార్థనలు, అయ్యగారు కష్టాలు, అయ్యగారు ఇలా చాలామంది మీ ఏడుపులు ఏడ్చారు కదా నా దగ్గర. కాబట్టి నాకు తెలుసు మీరందరూ ఇలాంటి బాధితులే. కానీ మీరు అందరూ దేవునికి ఎలా ఉన్నారో కింద చెప్తాడు, చదువమ్మా. మీరు సర్వోన్నతునికి కుమారులై యుందురు. అబ్బా, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఇంకేం లేదంతే. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరు కూడా ఎలా ఉండాలి? కనికరము గలవారై ఉండుడి. ఎవరు? ఏ తండ్రి? మీ నాన్నగారు కాదు. మీ ఇంట్లో మీ నాన్నగారు మీతో కనికరంగా ఉంటాడు, అలా కాదు. ఆయన ఎలాంటి తండ్రి అట? దుష్టులకును కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అలాగ ఉండాలంట, అంతే. సింపుల్ విషయం విన్నాం. ఇప్పుడు శత్రువుని దీవించడం, శాపాలు వస్తే దీవించడం, బాధపడితే ప్రార్థించడం, ద్వేషం వస్తే మేలు చేయటం, హింస వస్తే ప్రార్థనలు చేయటం, శత్రువు వస్తే శత్రువుల్ని ప్రేమించటం, ఈ ఆజ్ఞలు చేస్తే ఏమవుతామో అని ఖచ్చితంగా ఇంకొక మాట చెప్తుంది. మత్తయి సువార్త 5:44 ఏం చెప్పుద్దంటే, మాథ్యూ 5:44 చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎలాగలాగా? పరలోకమందున్న తండ్రికి, దేవునికి కుమారులుగా మీరు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలి? శత్రువులను ప్రేమించండి, బాగా ప్రేమించండి, శత్రువులను బాగా ప్రేమించండి. ఇంకా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంకేముంది? హింసించే వారి కొరకు ప్రార్థనలు చేసేయండి. ఇంకా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల, కిందకు వచ్చి 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. సో మీరు పరిపూర్ణులుగా ఉండాలి అన్నది దేవుని కాంక్ష. క్రైస్తవుడు పరిపూర్ణుడుగా ఉంటాడు అన్నది స్టేట్మెంట్. సో నేను
నిశ్చయంగా శోధించబడకుండా ఉండాలి అని అంటే, శోధించబడే ప్రార్థనలు నేను చేయకుండా ఉండాలి అని అంటే, నేను ఈ శోధన గుండా వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది. ఈ శోధనలోకి నేను వెళ్ళాలి. ఈ శోధనల ద్వారా నేను పరీక్షించబడాలి. ఈ శోధనల ద్వారా నేను నలిగిపోతున్న సందర్భంలో నేను హృదయపూర్వకంగా దీవించగలనా లేదా, ప్రార్థించగలనా లేదా, మేలు చేయగలనా లేదా, అవతల వ్యక్తుల కోసం నేను సహాయం చేయగలుగుతానా లేదా అనేది నాకు ఆధారపడిపోతుంది. ఇక్కడ ఎలాంటి వారి గురించి కూడా మీరు నిరాశ చేసుకోవద్దు అని అంటున్నారు అంటే, చాలామంది విషయంలో మనకు చాలా కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. అనవసరంగా వీళ్ళకి ఇచ్చానండి అని చాలా దుఃఖపడతా ఉంటాం. నేను ఒక సహోదరుడిని నేను చూశాను, మన సంఘంలో ఉన్నాడు. ఆయన వచ్చి ఏమంటాడంటే, పాస్టర్ గారు ఆయన చాలా మంచోడండి, 50,000 అడిగాడు, ఇచ్చాను. తర్వాత వచ్చి మరొక 50,000 అడిగాడు, మొత్తం కలిపి 1,00,000 అయింది, ఇచ్చాను. ఆ 1,00,000 రూపాయలు అయిన తర్వాత నేను మళ్ళీ పరిస్థితుల మధ్య నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, మరి నా దగ్గర ప్రస్తుతానికి అంత లేవని అన్నాడు. ఆయన దగ్గర ఉంటే ఇచ్చేస్తాడు కానీ ఇవ్వలేదండి. కాకపోతే తర్వాత మళ్ళీ వచ్చి అడిగినప్పుడు నేను ఆయన కష్టం చూసి మళ్ళీ ఇంకో 1,00,000 రూపాయలు నేనే ఇచ్చానండి. ఈరోజు మొత్తం కలిపి 2,00,000 రూపాయలు అయిపోయింది. ఈ రోజుకి ఆయన రూపాయి ఇవ్వలేదు, కానీ ఆయన ఉంటే ఇచ్చేస్తాడు సార్, కానీ ఆయన దగ్గర లేదు, నాకు ఒక 20,000 ఇవ్వండి అని నన్ను అడిగాడు. నాకు ఎలా ఉందంటే, వాక్యం తెలిసిన తర్వాత ఇప్పుడు మన ముందు పెద్ద సిలువే, ఇప్పుడు ఎక్కతావో దిగుతావో అని ఉంటుంది. ఈయన తెలిసి 50,000 దగ్గర ఇచ్చినోడు 2,00,000 ఎందుకు ఇచ్చాడు ఓవరాల్గా? ఇమ్మని ఉంది కదా సార్ బైబిల్ అంటున్నాడు నన్ను. ఏటిమ్మంటాడు? ఆడు ఇవ్వలేడని నీకు తెలుసు కదా. లేదు సార్, ఆయన ఇవ్వగలడు సార్, ఆయనకి ఆస్తుంది సార్, ఆయన మంచోడు సార్, టైం అయితే ప్రస్తుతం పరిస్థితి బాగలేదు కాబట్టి అలాగే ఇచ్చాను సార్. నువ్వు సర్దుకున్నట్టు ఇప్పుడు నేను 20,000 ఇవ్వలేనే, నాకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, జోబులో ఉన్నాయి, ఆ టైంకి ఇచ్చేయచ్చు. కానీ నాకు సర్లే అని చెప్పి బాధతోనే మనసుతోనే లోపల ప్రార్థనలు కొన్ని జరుగుతాయి, మీకు తెలియదు. మేము పాస్టర్లం కదా, వేరే చేస్తాం, చేసుకుని ఇచ్చేసా 20,000. ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఆయన అన్నాడు, సార్ ఎలా ఉన్నారు అని అడిగాను. అడిగితే సార్ నేను మీకు ఇవ్వాల్సిన 20,000 నాకు గుర్తుంది, కాకపోతే నేను నా బ్రదర్ వచ్చి ఇంకో 1,00,000 పట్టుకెళ్ళాడు అన్నాడు. దన్నవరా నాయన, నీకు ఎలా ఇచ్చేస్తున్నారండి? అసలు నాకు 20,000 వాళ్ళు గుర్తుంది కదా నీకు అని అడిగానండి. మీకు 20,000 ఇద్దామని చెప్పే నేను అప్పు చేసి వస్తూ ఉంటే ఆ బ్రదర్ వచ్చి తన సమస్య చెప్పగానే మీకు 20,000 పెద్ద ఇంపార్టెంట్ కాదు, అతను 1,00,000 రూపాయలు అర్జెంట్ అని ఆయనకి ఇచ్చానండి అన్నాడు. మీరు ఉండాల్సిన వాళ్ళు సార్ అన్న, కానీ లోపల కొత్త 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 మండుతుంది. ఎందుకు? నాకు 20,000 లేవని కాదని మీరు ఎంత అర్థం చేసుకున్నారు. ఎక్స్ట్రా 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆడి పాపం పెరిగినట్టు పెంచుతున్నాడు ఈయన. నేను ఆఖరికి అన్నాను, ఏమన్నా వడ్డీకి ఏమన్నా ఇచ్చారని. చిచ్చే, క్రైస్తవులు మనం అలా చేస్తా ఉన్నాను, ఫ్రీయే నోట్ ఏమన్నా. అయ్యో ఆయన మన సహోదరుడు అండి, మన సంఘానికి వస్తాడు, సంఘానికి వస్తాడు, నీ పక్కన కూర్చుంటాడని 3,00,000 గెలిపోయిందా? ఏంటండి బ్రదరు, మీరు ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నారు అని అంటే, లేదు సార్ ఆయన చాలా మంచోడు సార్. ఏం మంచోడు నాయన, నువ్వు చేస్తున్నది చెడ్డ పని, మంచోడిని కూడా చెడ్డోని చేస్తున్నావు నువ్వు, అసలు ఏం ఆలోచిస్తున్నారు బ్రదరు మీరు అని. ఇప్పుడు నాకు ఆయన కనపడుతున్నాడు ఇక్కడ, ఈ వాక్యం చదువుతుంటే ఇప్పుడు ఆయన గుర్తొచ్చాడు. ఆయన దేవుని కుమారుడే. కుమార్తెలు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంకెవరన్నా కుమారులు ఉన్నారు ఇక్కడ? మీరు దేవుని కుమారులు కాదు. ఒకవేళ కుమారులు అయ్యి ఉంటే ఆయనలాగా ఉండాలి. మనకంత అవసరం లేదు. ఉందా? దేవుని కుమారులు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా? అయితే చేయటానికి ప్రోత్సహించబడగలమా? అంత విశాల హృదయం ఉందా? అంత దమ్ము ధైర్యం ఉన్నాయా? పోనీ అక్కడికి ఆయన అడిగాను, ఏమంటే మొదట 50,000 రూపాయలు మీ చేతిలో డబ్బు అన్నారు, ఆ తర్వాత అంతా అప్పే కదా ఇవనంటే, అప్పే కానీ బ్రదర్ మరి ఆయన ఇవ్వలేకపోతున్నాడు కానీ వడ్డీ నేను కట్టుకుంటున్నానండి. ఎవడరా నాయన, దేవుడు కుమారుడు కాదు, దేవుడివే. ఏ ముత్తూట్ ఫైనాన్స్ ఓనర్ కూడా ఇలాంటి చేయడు. నువ్వు వీటిని ఇలా చేస్తున్నావు అని అంటే ఆయన అంటాడు, బ్రదర్ మీరు ఇంకోలా అనుకోకండి, బైబిల్ చెప్తుంది కాబట్టి నేను కొంచెం ఆ విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్తానండి అన్నాడు. ఇంకెప్పుడు నా దగ్గరికి రాకన్నాను. రేపు సమస్య వచ్చినప్పుడు నాకు చెప్పకు. ఆ వ్యక్తి ఎవరో నువ్వు నాకు చెప్పేసావు కాబట్టి నాకు లోపల మండిపోతుంది అతను చూస్తున్నప్పుడల్లా. ఏమన్నావు? ఎందుకంటే ఇద్దరు తగ్గు వస్తే చెప్పగలను. ఇప్పుడు ఒకడే వచ్చి నాకు సమస్య చెప్పాడు, ప్రార్థన చేయాల్సిన ఉండే కానీ నేను ఇంకేం చేయాల్సిన ఉండి కాదు. సో ఇప్పుడు మీరు ఈ కాంటెస్ట్ సినారీ అంతా అతను ఎవరిదోలే, గొడవ వదిలేండి. ఒకసారి మీ పక్కన చెప్పండి, వదిలేండి. వదిలేసారా? వదిలేరా? అది వదలదు మిమ్మల్ని.
ఆయన వదలడు. ఆ బ్రదర్ ఎవడో కానీ మిమ్మల్ని వదలడు. ఇంకా మీరు ఎంత వదిలేద్దామన్నా వదలదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, దీవించలేనప్పుడు ప్రార్థించలేనప్పుడు నువ్వు శోధించబడతావు. చూసావా నా పాయింట్? ప్రార్థన ఈరోజు మెసేజ్ అదే. నేను దీవించలేనప్పుడు నేను అవతల వ్యక్తుల్ని కోసం ప్రార్థన చేయలేనప్పుడు నాకేం కలుగుద్ది? నాకు శోధన వస్తుంది. వాళ్ళు నేను దీవించలేకపోతున్నాను, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాళ్ళకి మేలు చేయలేకపోతున్నాను, సహాయం చేయలేకపోతున్నాను. అప్పుడు నేను సఫర్ అయినప్పుడు నేను వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేస్తాను? నా ప్రార్థనలు ఏమవుతుంది? ఏం చేస్తారు ఆ టైంలో మీరు చెప్పండి? నువ్వు దీవించలేనప్పుడు, నువ్వు ప్రార్థించలేనప్పుడు నువ్వు అవతల మనుషుల గురించి నీ మనసులో నుంచి వచ్చే బాధ ఏంటి? ఆ వెక్కసమైన మాటలు ఏంటి? ఏం మాట్లాడతారు? ఆత్మ ఏమైనా చెప్పుద్ది మీకు కొత్త భాష? మీరేగా ప్రార్థన చేస్తారు ఆ టైంలో. మీరు దీవించలేనప్పుడు ప్రార్థన చేయలేడు ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళని ఏదో ఒకటి అవ్వాలనిపిస్తుందా? లేకపోతే ప్రభు వాళ్ళు ఇవ్వలేకపోతున్నాను, నువ్వు ఎలాగొకలాగా వాళ్ళకి ఒక 1000 కోట్లు పడేసి ఆడి చేత నాకు ఆ ముష్టి నా 10,000 నాకు ఇచ్చేలా చేయని ఎప్పుడైనా ప్రార్థన చేసావు? పోనే చెయ్యవు. ఏం ప్రార్థన చేస్తారు? శపించే వారిని దీవించాలన్నాడు. మరి నిన్నోట్ల శాపవచనం ఉండొచ్చా? ఆశీర్వచనమే కానీ ఏ రోజు శాపవచనం ఉండకూడదు. మరి అలాంటి సందర్భాల్లో నీ హృదయంలో నుంచి నువ్వు దీవించేటప్పుడు, నువ్వు ఆశీర్వదించేటప్పుడు ఎట్లా ఆశీర్వదించాలో నీకు తెలుసా అసలు? దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు దేవుని కుమారులు అన్నాడు కదా. అంటే మీరు ఎవరి తాలూకా? మీ నాన్న రాజు అయితే కొడుకు కూడా కొడుకుని ఏమంటారు? యువరాజు అంటారు కదా. మీ నాన్న మంత్రి అయితే నువ్వు యువ మంత్రి కదా. చాలా రాయల్గా ఏమైనా చేయగలుగుతారు కదా. మన ఫాదర్ ఆ స్టేజ్ అయితే మనం ఎలా ఉంటా చెప్పండి? ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు మీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడో మీకు తెలుసు. కుమారులుగా కుమార్తెలుగా మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఆయన చేసినట్లుగా మీరు దీవించగలగటం, ఎలా దీవించాలో చెప్తాను, రాసుకోండి. ఆదికాండం 1:28 దేవుడు ఎలా దీవిస్తాడో చెప్తాను. మొదటి అధ్యాయం 28 ఉన్నాయా? పేజీలు చింపిస్తారా? దేవుడు వారిని ఆశీర్వదించాడు. చాలా మందికి ఆదికాండం ప్రకటన 22 ఉండవు. అవి మడతెట్టి బైబిల్ ఎక్కడ పెడతారు, అవి టైం దొరకవు. అలాంటి దాని అర్థం ఏంటంటే బైబిల్ మార్చుకోమని అర్థం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగా? ఎట్లనగా మీరు ఫలించి. ఆగండి ఎలా జీవించాలా? ఈసారి మీరు ఎప్పుడైనా మీరు దేవుని కుమారులు కాబట్టి దేవుళ్ళగా ఆశీర్వదించాలా, దేవుని కుమారులాగా ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదించాలి చెప్పండి వాళ్ళని? మీరు ఫలించి, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. అంటే నన్ను కూడా, దాని అర్థం అదే కదా, నన్ను కూడా లోపరుచుకోవాలి వాళ్ళు. అక్కడ ఉన్న నువ్వు అవతల వాళ్ళు ఏం చేయాలి? నన్ను ఏలుబడి చేయండి, నన్ను లోపరుచుకోండి. దేవుడు సృష్టి రాబోతుంటే వాళ్ళని దేవుడైతే ఎలాగ దీవిస్తాడు, ఎలాగ ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మీరేం చేయాలి? దేవుని కుమారులాగా ఆశీర్వదించాలని ఏం చేయాలి? ఒక్క నిమిషం. మీకు వాడు ఒక 50,000 అప్పు అయ్యాడు, ఒక 6 నెలలు వడ్డీ కట్టాడు, ఇప్పుడు చేతులు ఎత్తాడు. ఉన్నప్పుడు కడతానండి అన్నాడు, వాయిస్ పెరిగింది. ఇప్పుడు మీ వాయిస్ తగ్గుద్ది. ఎన్నాళ్ళు ఎందుకు అని అడిగిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిన కూడా కంప మీద బట్టేసాం, మెల్లిగా తీసుకోవాలి, చిరిగిపోద్ది అన్నట్టు సైలెంట్ అయిపోయి అదేంటండి అలాగనేస్తారు అని ఈ లోపు నువ్వు ఒక 100 మందికి చాటింగ్ పేస్తా. ఆడు డబ్బులు ఇవ్వలేదు, ఆడు వడ్డీ ఇవ్వట్లేదు. రేపు పొద్దున్న వాడు ఎప్పుడో నీ 50,000 నీ మొక్కను కొట్టేస్తాడు. ఇప్పుడు నీ 50 మందికి చెప్పావు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆడు ఇచ్చాడని చెప్తావా? పెద్ద పాపం అయిపోతావు. జాగ్రత్త. అందుకే నోటు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వాల్సినోడు ఎదురుగా ఉన్నాడు, మీకు శత్రువు మీ ముందున్నాడు. మీకు ఆ బాగా గాయపరిచిన, బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, మేలు చెయ్యని, కీడు చేసే, హాని చేసే, అపవాదులు వేసే వ్యక్తిని ఎదురుగా ఉంటే వాళ్ళని మీరు ఏం చేయాలో చెప్పండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది, బాగా బిజినెస్లు బాగా చేసి, మీరు బాగా వృద్ధి పొంది, మీరు బాగా ఎక్స్పాన్షన్స్ ఆల్ ఓవర్ కంట్రీ బ్రాంచీలు పెట్టి, ఇంటర్నేషనల్ బ్రాంచీలు పెట్టి, మీరు బాగా సంపాదించి దాన్ని నింపించుకుని దాన్ని మొత్తం మీరు ఏలుబడి చేసి ఆహా అలా ఉండాలండి అని మీరు ప్రార్థన చేయగలరా? మాట్లాడలేదు. చెయ్యాలా వద్దా? దేవుని కుమారులాగా అన్నాడా లేదా? దేవుడైతే ఇలాగ చేశాడు కదా మొదటి అధ్యాయంలో, సృష్టి రాకమునిపే. అప్పుడు మనం కూడా ఏం చేయాలి? నా లాజిక్ అర్థం కాలేదా? సరే, మీరు దేవుడి గురించి మీ మనసులు రావట్లేదు నాకు తెలుసు. ఓ మనిషి ఎలా ఆశీర్దిస్తాడో పని అలాగే ఆశీర్దిస్తారా? కాబట్టి మీరు మాట్లాడరేమండి. మనుషులు ఆశీర్దించినట్టయినా ఆశీర్దిస్తారా? మరి మనసు ఉందా లేదా? అయితే 22 అధ్యాయంకి రండి. ఆదికాండం 22. ఇక్కడ ఒక జెంటిల్మెన్ ఉన్నాడు.
జెనసిస్ 22 22 16 దగ్గర నుంచి 17కి వచ్చి మాట్లాడదాం. 16లో చదివేసి, నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఆగండి, ఎలా ఆశీర్వదిస్తాడో దేవుడైతే మనుషుల పక్షంగా ఎలా ఆశీర్వదిస్తాడో చెప్తాను చూడండి. ఏమన్నాడు ఇప్పుడు దేవుడు అబ్రాహామును ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను. ఎలాగా? ఆకాశ నక్షత్రముల వలెను. ఆకాశం నీళ్ళ నక్షత్రాలను లెక్కట్టండి వెళ్ళి. అవదు, మీరు లెక్కట్టడం కూడా మీ వల్ల కాదు, మీ జీవితం సరిపోదు. ఆడు ఇప్పుడు లెక్కట్టడం మొదలెట్టినా ఆడు చచ్చిపోయిన తర్వాత లెక్కట్లేము. కోట్ల 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 మిలియన్లు అని చెప్పేస్తాం అంతే. ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను. ఏ బీచ్? ప్రపంచంలో కొన్ని వేల బీచ్లు ఉన్నాయి. ఏ బీచ్కి వెళ్ళి ఇసుక లెక్కడతావు? ఎంత ఇసుక లెక్కడతావు? ఒక గుప్పుడు లెక్కడని నీకు జీవితం సరిపోద్ది. మరి సముద్ర ఇసుక, ఇసుక రేణువుల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మళ్ళీ అక్కడ ఆగలేదు. నీ సంతానము శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఏమని చెప్పాడు? నా తోడని చెప్పేసి దేవుడు చెప్పేశాడు. దేవుడు గనక దీవిస్తే మనుషుల్ని ఎలా దీవిస్తాడంట? ఆకాశ నక్షత్రాలు, సముద్రంలో. నీ శత్రువు ఎదుర్కొన్నాడు, దీవించిపోని ఎలాగా? నువ్వు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగో తెలుసా? ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువులాగా నీ సంతానం భూమి మీద జనములన్నింటినీ గవిలు స్వాధీనం చేసుకుంటారు. అసలు శత్రువే ఉండడు నీకు అని ఆశీర్వదించండి. చేస్తారా? ప్రార్థన చేస్తారా? ఇది కూడా కష్టమే. సరే, ఇప్పుడు నేను ఒరిజినల్గా నికార్సైన నీవు నేను రక్తంతో ఉంటే ఎలా దీవిస్తామో అలాంటి దీవినైనా దీవిద్దాం. రండి 27కి రండి. ఆదికాండం 27. మన తాత ఉన్నాడు, ఇసాక్ తాత. 27 వచనంకి రండి. దీవించి అక్కడ తన కొడుకుని దీవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూద్దాం. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. చేను పండిపోయి మంచి వాసన వస్తే ఎలాగుంటుంది అలాగుంది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. దీవెన దీవిస్తే అవతల మనుషులు ఎంత హార్ట్ఫుల్ గా దీవిస్తాడో. ఇక్కడ ఒక మనిషి ఉంది, ఎంత చక్కగా ఏమేమి ఇస్తాడంట? విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసం దేవుడు నీకు అనుగ్రహించును గాక. భూసారం వచ్చేస్తుంది, ఆకాశం మంచి వస్తుంది, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధువులకు నీవు ఏలికవై ఉంటావు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత అంతే, అంత కంప్లీట్ చేశాడు. ఇంకా అంతకన్నా పెద్ద దీవెనలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే, మీరు దీవించడం అంటే దేవుడు ఎలా దీవిస్తాడనే విషయం మీకు అర్థమైంది. మనిషి తన కొడుకును దీవించాల్సి వస్తే ఎంత ఎక్కువగా రిచ్గా గొప్పగా దేవుని కుమారుడుగా దీవిస్తాడో మీకు తెలిసింది. ఇప్పుడు మీరు శత్రువుల కొరకు, మిమ్మల్ని బాధ పెట్టేవారి కొరకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి కొరకు, మిమ్మల్ని శపించేవారి కొరకు, మిమ్మల్ని ద్వేషించేవారి కొరకు, మిమ్మల్ని హింసించేవారి కొరకు, మిమ్మల్ని ఏమైతే చేయమన్నాడో దానికి మీరు శోధించబడ్డప్పుడు ఇలాంటి ప్రార్థనలు మీలో ఎవరైనా చేయగలరా? మీకు షార్ట్ కట్ సీక్రెట్ చెప్తాను. అప్పున్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు మాకు ఇవ్వాల్సిన వాళ్ళు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు కాదు. మాకు వాళ్ళు ఇవ్వాలండి, ఎంతో కొంత ఇవ్వాలని ఉన్నారు కదా. మీరు ఏం చేయాలంటే వాళ్ళని నిండైన దీవెనలు మనస్ఫూర్తిగా పలికితే రేపు మీ ఇంటికి వచ్చేద్ది అప్పు. మీ డబ్బులు మీ దగ్గరికి వచ్చేస్తాయి, నడుచుకుని వచ్చేస్తాయి. మీరు తెల్లవారు బ్రష్ పెట్టేలోపు వచ్చేస్తాయి. మీరు ఎంత నిండారులుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దీవిస్తారో అంత స్పీడ్గా తెల్లారిపాటికి మీ ఇంటికి వచ్చారు. ఒకవేళ రాత్రి కూడా వచ్చేయచ్చు. కొంతమందికి ఉంటుందండి, ఎప్పుడుదప్పుడు తీర్చేయకపోతే ప్రాణం 11 దాటిపోతే వడ్డీ పడిపోద్ది, ఎందుకు వచ్చిన కూడా రాత్రి 11 గంటలకు వచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా చూశాను నేను. ఏంటండి ఈ టైంకి వచ్చారంటే తెల్లారికి వడ్డీ పడిపోద్ది అంటారు. ఆ భయం దరిద్రం వదిలిపోతే తీసేసి ఆ డబ్బులు పడేసి ఆ కాగితం పట్టుకెళ్ళిపోతే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా బట్టలు లుంగి కొట్టుకుని పడుకుంటాడు. అందుకు అది బాధ. అంటే అప్పు, భయం, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కాదు. అందరూ ఉంటారని కూడా నేను అనుకోను. సరే, విషయం కొద్దాం. ఇప్పుడు మీరు దీవించాలి అని అంటే దేవుడు కుమారులను గనక దీవిస్తే ఎలా దీవిస్తాడో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎలా దీవించాలి?
ఇప్పుడు మీరు దీవించే విషయాలలో ఒక్క 7 పద్ధతులు ఉండేలాగా దీవించండి. నేను అందరికీ చెప్తున్నాను, ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మీకు అప్పున్నోడికి ఉపయోగపడుద్ది, మీరు అవతల వాడికి అప్పించినోడికి ఉపయోగపడుతుంది. ఎలా దీవించాలో చెప్తాను. మొట్టమొదటి, మీరు దీవెన కనుక దీవిస్తే జరిగి తీరాలని దీవించండి. ఎలాగా? మళ్ళీ చెప్పండి. నేను దీవిస్తే జరిగి తీరాలి అనేలాగా దీవించాలి. ఎలాగా? నేను దీవిస్తే జరిగి నాతో తీరాలి. మాట్లాడండి. నేను దీవిస్తే జరిగి తీరాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ జరిగే దానికి ఏ ఆటంకాలు రాకుండా ఉండేలాగా దీవించండి. జరిగేదానికి ఏ ఆటంకాలు రాకుండా దీవించాలి. ఏ ఆటంకమైనా వచ్చి నీ దీవెనకి ఆటంకం అవుద్దేమో, కాబట్టి ఆటంకాలు రాకుండా ఉండేలాగా దీవించండి. ఓకే. 3వది, మంచి వృద్ధిలో, అంటే నువ్వు దీవించిన దీవెన కన్నా ఇంకోటి ఎవడో కూడా ఎక్కువ దీవించకూడదు, అంత వృద్ధిలో దీవించండి. మంచి వృద్ధిలో ఏం చెప్పాను? మంచి వృద్ధిలో దీవించాలి. మంచి వృద్ధిలో దీవించాలి. మీరు దీవించిన దీవెన కన్నా ఇంకొకటి ఎవడో కూడా ఎక్కువ దీవెన ఇవ్వకూడదు. అంటే ఎవరు దీవెన టాపు? నాదే టాప్ అవ్వాలి. నోటితో చెప్పరే. నాదే టాప్. ఎవడు దీవించకపోతే పోయారు, నోటితో మాట్లాడండి. నెంబర్ 4, అంతకు మించి దీవెనంటూ ఇంకేమీ లేదు. అంతకు మించి దీవెనంటూ ఇంకేమీ లేదు. ఇంకెవడైనా వచ్చి ఇంకేం లేదంటే ఇంకేటి దీవించాలి రా బాబు, అన్ని ఇచ్చాను అన్నట్టుగా ఉండాలి. అల్టిమేట్గా అంతకు మించి ఏం లేదు, ఇది దీవించేశాను. నెంబర్ 5, మనసు, హృదయం, మాట, యోచన ఒకటే అయ్యేలాగా దీవించండి. మీ మనస్సు, మీ హృదయం, మీ మాటలు, మీ ఆలోచన ఒక్కటే అవ్వాలి. మీ దీవెన కేంద్రంగా ఉండాలి. ఏది మళ్ళీ మాట ఒకలాగా మనసు ఒకలాగా ఉండకూడదు, హృదయం ఒకలాగా మా క్రియ ఒకలాగా ఉండకూడదు. అలాగే దీవించండి. నెంబర్ 6, దీవించగలిగిన శక్తితో దీవించండి. ఎలాగా? దీవించగలిగిన శక్తితో దీవించాలి. శక్తి కొలది. ఇంకా మరి ఎంత శక్తితో దీవించగలవో అంత శక్తితో దీవించేసేయండి. లాస్ట్, ఇంకేం మిగలకుండా దీవించండి. అసలు ఇంకా ఏముందన్న, నాకు అంత ఏం మిగలలేదు, అంతా దీవించేశాను. అలా దీవించాలి. ఎంతమంది ఉన్నారు ఇలా దీవించగలిగిన వాళ్ళు? శోధించబడకపోతేనే దీవించగలరు. ఇలాగ ఖచ్చితంగా మీరు మీ శత్రువు మీకున్నప్పుడు దీవించలేక, ప్రార్థించలేక, మీకు తెలియకుండానే ప్రార్థనలో శాపాలు ఇస్తారు. మీకు తెలియకుండానే ప్రార్థనలో అవతల వ్యక్తి మీద ఆ కోపాన్ని వ్యక్తపరుస్తారు. మీకు తెలియకుండానే అవతల వ్యక్తి గురించి చెడ్డ మాటలు మాట్లాడతారు. నాకు తెలిసి చాలామందికి నాకు చెప్పే అప్పిచ్చారు, నాకు చెప్పే పనులు చేశారు, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అని తెలిసి వాళ్ళు ఇచ్చి ఇవ్వలేని తర్వాత నాకు ఇవ్వలేదు అని చాలాసార్లు మాట్లాడారు. దాన్ని ఏమనాలి? దీవించటమా? దీవించటమా? మరి దీవించడం అంటే ఎలా ఉండాలి? ఇదిగో నేను చెప్పినట్టు ఉండాలి. అలా ఎందుకు దీవించలేము? అదేంటండి మరి ఆ టైంకి ఇస్తానన్నాడు, మాట మీద నిలబడలేదని. అందుకే కదా నీకు శత్రువు కావాలనుకుంటే డబ్బులు ఇమ్మన్నాడు. నీకు అర్థం కాలే? అక్కడ ఉంది. మీరు అప్పీడి అని ఎందుకు చెప్పాడు? మీకు శత్రువు వస్తాడు. అప్పుడేమవుతుంది? నీ శత్రుత్వానికి పరీక్ష వస్తుంది. అప్పుడేం చేయాలి? నువ్వు దీవించడం ప్రారంభిస్తావు. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. ఇవన్నీ మాకెందుకు వచ్చిన గొడవ బాబు? నీ అప్పు వద్దు, నీ ఆస్తి వద్దు, ఇచ్చేసిన తర్వాత ఫ్రీగా వెళ్ళిపోతే మనం ప్రశాంతంగా ఉందాం. అబ్బే, నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు శోధనలో పడ్డోడివి, శోధనలో పడిపోతున్నాడివి. నిజంగా ఈ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇవ్వాలా వద్దా? దేవుడు వాక్యం ఎలా చెప్తున్నట్టు డబ్బులు ఇచ్చేయమనా? ఇచ్చి మమ్మల్ని అడుక్కు తినమంటాడా దేవుడు? అందరికీ ఇచ్చేయమంటే ఏమైపోతాం? అప్పుడు మనం రోడ్డు పడిపోతాం కదా. అప్పుడు మనం 5 రూపాయలు అన్న క్యాంటీన్ ముందు లైన్ కట్టాలా? నువ్వు ఏ క్యాంటీన్ మీద నిలబడతావు దేవుడికి అనవసరం. నువ్వు దేవుడు చెప్పినట్టు చేసావు లేదా అన్నది మాత్రం అవసరం. ఎలాగండి? ఇది చాలామందికి అక్షర రూపమైన విషయాలను పట్టుకుని ఆత్మ సంబంధమైన జ్ఞానం లేక, చేస్తున్న పని విషయంలో అవగాహన లేక, శత్రువుగా మారేటువంటి విషయాల మధ్యలో ఆ వ్యక్తులతో నా జీవితానికి దేవుని పక్షంగా ఉండాల్సినటువంటి దీవెన పదము నా హృదయం పలకకపోవటం విషయంలో లక్ష్యాన్ని దేవుడు మాత్రమే చూస్తున్నాడు. నీ డబ్బును కాదు, నీ అప్పును కాదు, నీ లక్ష్యాన్ని కాదు. ఆలోచించండి. ఇక ఏమీ లేకుండా దీవించటం అని అంటే, ఏమీ మిగలకుండా అంటే, ఒకటి, అవతల వాళ్ళు దీవించేటప్పుడు లోకపరమైన దీవెనలన్నీ మీరు ఇవ్వడానికి ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? భౌతికమైనవన్నీ ఇచ్చేయడానికి దేవుడు నువ్వు ఇచ్చేయాలందరూ కానీ భౌతికమైనవి. నెంబర్ 2, శరీర సంబంధమైన కుటుంబ సంబంధమన్నీ ఇచ్చే ప్రభువా అని అంటే ఒప్పుకుంటారా? దీవిస్తారా? ఫ్లష్లీ, బాడీలీ. నెంబర్ 3, స్పిరిచువల్లీ, పరసంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే ప్రభువా, వాళ్ళని దీవించే ప్రభువా దీవించగలరా? నెంబర్ 4, తన్మయము, ఆనందము, సంతోషము, సుఖము సంబంధమైనవన్నీ వాళ్ళకి ఇవ్వు ప్రభువా అని దీవించగలరా మనస్ఫూర్తిగా?
నాకు ఒక చిన్న విషయం చెప్పాలి. మాకు ఇవ్వాల్సినోడు ఒక ఆయన వచ్చాడు. ఆయన కారులో దిగాడు. మా కారే అది. మా కారే పట్టుకెళ్ళిపోయి తిరుగుతున్నాడు. మాకు ఇవ్వాలి, లెక్కలు తేలిన తర్వాత చూద్దామని చెప్పి కారు పట్టుకెళ్ళిపోయి తిరుగుతున్నాడు. సీరియస్గా వచ్చి లెక్కలు చూపించి ఆయన ఇవ్వాల్సింది మా కారు వదిలేసి వెళ్ళిపోతాడేమో అని మేము ఎదురు చూస్తుంటే బండి తాళం ఇచ్చేయడని బండి వెళ్ళిపోయాడు. అదేంటి సార్, లెక్కల ప్రకారం మీరు మాకు ఇవ్వాలి కదా అంటే, అప్పటి నుంచి ఇప్పటికి వడ్డీ వేస్తే మీ బండి నాకు కలిసి వచ్చేస్తుందండి, తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే, తాళం ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారా, బాధతో ఇస్తారా? ఇప్పుడు సంతోషంగా ఇవ్వాలట బైబిల్ చెప్తుంది. ఎలా దీవించాలండి? మీ పిల్లలు మా బండి మీద తిరగండి, ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఆనందించండి బ్రదర్, మైలేజ్ బాగా వస్తుంది, సీ బుక్ తీసుకోండి, పొల్యూషన్ సర్టిఫికెట్ ఇదిగోండి సార్, ఇన్సూరెన్స్ కాపీ సార్, మార్చుకోండి సార్ అని ప్రశాంతంగా సంతోషంగా వాళ్ళకి ఇచ్చి పంపించాలి. నిజంగా మేము లెక్కలేస్తే ఆ కారు బండి మా దగ్గరే ఉండాలి న్యాయం ప్రకారం. వాడి చక్రవడ్డీ ప్రకారం అయితే తిరిగి మాది పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? శత్రువుని దీవించేటప్పుడు ఎలా దీవించాలి? ఇంకో సంఘటన చెప్తాను. మా చెక్కులు ఇచ్చాడు, ఇవ్వాల్సిన మనిషి ఉన్నాడు, ఇవ్వలేదు, ఎగ్గొట్టేశాడు. మేము కోర్టుల మీద తిరుగుతున్నాం. సీరియస్గా మా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నట్టు పలకరించడం అండి. ఏంటి సార్, మీకు చాలామంది ఇవ్వాలట కదా, ఎగ్గొట్టారు కదండి. అదే నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా ఇవ్వాలి కదా అని అడిగాను నేనే తొందరపడి. అడిగితే అందరితో పాటు మనం చూసుకుందులేండి సార్, అందరితో కలిస్తే నాది ఎంత అన్నాడు. నీలంటాడు ఒకటి ఇస్తేనే కదా మాకు మొత్తం వచ్చేది, మరి ఇవ్వాలి కదా బాబు, నువ్వు ఇవ్వాలి కదా అని సార్. ఊరుకోండి సార్, నాది ఎంత మొత్తం కలిపి చాలా చిన్న అమౌంట్, నాది ఎప్పుడో మీరు క్షమించగలరు అంటాడు. ఆడికేం లేక ఆడు బ్రహ్మాండం తిరుగుతున్నాడు, మంచి జబర్దస్తు తిరుగుతున్నాడు, జల్సాగా తిరుగుతున్నాడు. కళ్ళ ముందు ఆడు చేస్తున్న పనులు చూస్తే ఇవ్వాల్సింది ఇవ్వకపోగా నాది క్షమించే అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఏమనిపిస్తుంది అలాంటి మీద? చెప్పించాలా, దీవించాలా? క్రైస్తవుడా బైబిల్ అడ్డం పడిపోద్దండి మనకి. అసలు ఆ వ్యక్తికి భవిష్యత్తు ప్రస్తుత కాలాలలో కూడా కావాల్సినవన్నీ కూడా ప్రశాంతంగా ఇచ్చే ప్రభువా అని దీవించగలగాలంట. ఈరోజే కాదు, వర్తమానం భవిష్యత్తులో కూడా ఆడికి కావాల్సిన ఇచ్చే ప్రభుని దీవించాలి. అంతేకాదండి, ప్రభువా వాడిని శాంతితోనూ సుఖముతోనూ సమాధానంతోనూ తృప్తిపరచు అని దీవించాలంట. దీవిస్తావా? ఇవన్నీ మనకి కత్తిమే సవాల్. నిజానికి దీవించడం మాట దేవుడు ఎరుగు, శపించుకుంటుంటే చాలు ఇప్పుడు అనిపిస్తుంది. శపించాలని అనిపిస్తుందా? మనసు కోరుకుంటుందా, కోరుకోదా? దేవుడు ఎప్పుడైనా మనుషులను శపించాలని కోరుకుంటాడా? పరలోకపు తండ్రి కుమారులు అయి ఉన్నట్లు మీరేం చేయాలి? అసలు మా మనసు పెరుగుద్దా? అలా విషయాలు పరచబడుతుందా? ఇక్కడ క్రియారూపకంగా చేయలేని ప్రార్థనలన్నీ ప్రమాదానికి దారితీస్తాయి. దిస్ ద డేంజరస్ క్రిస్టియన్ లైఫ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ద మోస్ట్ డేంజరస్ లైఫ్. ఆత్మీయ జీవితంలో నువ్వేమైతే చెయ్యకూడదని దేవుడు కోరుకుంటున్నాడో అవే నువ్వు చేస్తావు. ఎలాగైతే దీవించాలని చెయ్యాలని కోరుకుంటున్నాడో అలాగ నువ్వు చెయ్యవు. ఎందుకు అనంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, శపించే వారికేమో నువ్వు దీవించి తీరాలి, బాధ పెట్టేవారి కొరకు ప్రార్థన చేసి తీరాలి, మేలు చేయని వారికి కీడు చేయకుండా మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి, శత్రువునేమో ప్రేమించి తీరాలి, ద్వేషించే వారికి మేలే చేయాలి. ఇవి చెయ్యకపోగా ఏమైనా మాటలతో ప్రార్థనలలో శోధించే పరిస్థితులు ఏం చేస్తావో చెప్తాను. అలాంటి శోధన కలిగినటువంటి పనులు క్రైస్తవుడు ఎవడైనా చేస్తుంటే అసలు నీ భక్తి విషయంలో దేవుడు దుఃఖపడతాడని గుర్తుపెట్టుకో. నీకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నది దేవుని కుమారత్వాన్ని నీ ద్వారా అనేకులకు చూపించి దేవుని దగ్గరకు నిన్ను ఇంకొక మనిషిని ఆకర్షించాలని. ఇక్కడ ఎంతసేపు మీరు దీవెనలు అంటున్నారే, దీవెనలకు రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి, వాడు సాధించలేనిది పెంచుకోవటం మాత్రమే కాక వాడు చేయలేని వాటిని చెయ్యగలిగే స్థాయిలో ఒక క్రైస్తవుడిగా ఒక వ్యక్తి చేయగలిగితే అది దేవుని శక్తి అని నమ్మడం. నేను చేయలేని పనిని నా చేత చేయించినప్పుడు నా చేత చేయించిన వాడు దేవుని శక్తి అని నమ్మించగలగడం భక్తి. దానికి సాధనంగా, దానికి సాక్షిగా, దానికి మారుగా నేను మారాలి. నువ్వు మారుతున్నావు లేదో చెక్ చేసుకో. నేను కొన్ని పదాలు చెప్తాను, అలాంటి విషయాలు మీరు ఎక్కడైనా వాడుతున్నారేమో మార్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రార్థనలు అంటే శోధించబడిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే మాటలతో ఏమైనా నైపుణ్యంతో ప్రార్థనలు చేస్తాడేమో చూసుకోండి. మాటలతో ఏమైనా ప్రార్థన చేసేటప్పుడు మాటలతో, ఇప్పుడు మీకు ఆ సమాధానం లేని ఆ పరిస్థితులన్నీ మీకు ఇవ్వకుండా మీ దగ్గర తీసుకెళ్ళిపోయి బాగా కష్టాలు పడిపోయిన
మీరు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు చాలా లావిష్గా తిరుగుతున్నారు, మీ డబ్బులతోనే తిరుగుతున్నాడు, సొమ్ము ఒకటిది ఒక్కొక్కటిది, ఆడు ఆనందిస్తున్నాడు, తృప్తి పొందుతున్నాడు, ఆడి సినిమాలు అడ్వర్టైజ్మెంట్ రోజు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తాడు, అది నీకే లింక్ ఎడతాడు. నీకు ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వడు. మిడ్ నైట్ బిర్యానీ అంటాడు రాత్రి 1 గంటకి వెళ్ళి, నీకు రాత్రి సారు ఆడు బిర్యానీ. ఆ ఫోటో చూస్తే నీకు అనిపిస్తుంది వీడికి ఎలా తినదో వంట పడుతుందండి అనిపిస్తుంది. తెల్లారు లేచి ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేస్తారు ఇప్పుడు చెప్పండి? ప్రభు ఆడు బిర్యానీని దీవించు, ఈరోజు దసపల్లాకి వెళ్ళాడు, రేపు గ్రీన్ పార్క్కి వెళ్ళేలాగా దీవించు. ఇలాంటి ప్రార్థనలు వస్తాయా? రావు. నిర్దిష్టమైనటువంటి పదాల్లో మాటలతో నైపుణ్యంతో ఏమైనా ప్రార్థన చేస్తామేమో ఒకసారి ఆలోచించండి. ఏం మాటలు వాడతాం ఆ టైంలో? ప్రభు వాడు ఇవ్వాలి, మీకు తెలుసు, నేను నీ మాటను బట్టి ఇచ్చాను, నాకైతే మా ఆవిడ ఇవ్వద్దంది, ఇవ్వకపోతే ఎలాగా, మనోళ్లే కదా. ఆ రాత్రికి నన్ను నేను సమాధానించుకుని ఆవిడికి తెలిసేమో 20,000, తెలియకుండా ఏమో 30,000, కలిపి 50,000. మొత్తం తెలిస్తే నాకు అన్నం ఉండదని తెలుసు, కానీ నీకు తెలుసు ప్రభువా, కానీ నేను 50,000 ఇచ్చానని చెప్తే ఇప్పటికే గొడవలు అవుతాయి, కానీ ఏదో చేశాను, జరిగిపోయింది, క్షమించే, కానీ వాడు ఇవ్వట్లేదు. నెక్స్ట్ వాడిని చెప్పండి, కమాన్ కమాన్ కమాన్, వాడిని ప్రభువా చూడంటావా, లేకపోతే ఏమంటావు? చూపు చూడంటావా లేదా? మాట్లాడండి. మీ మాటల్లో చక్కటి మాటలు వస్తాయి. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి. ఇసుక రేణువుల వలె ఆడు మనలో ఇసుక పడిపోవాలా? మరి ఏంటి నీ ప్రార్థన ఏంటి చెప్పు సరిగ్గా. నీ మాటలు నువ్వు చాలా తెలివైన దాన్ని ఒత్తప్పుడు భలే మాటలు మాట్లాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే చెవులు పగిలిపోతాయి, వినలేము. ఆ పదాలకు అర్థాలు కూడా తెలియదు. అది ఎలాగ దేవుడు అర్థం చేసుకుంటాడో ఆయన ఇష్టమే. మరి నువ్వు కన్వర్ట్ చేసుకుని నువ్వు దీవించి అన్నట్టు ఉంటుంది ప్రార్థనలో. చేసే యదో పనులు మనకే ఒళ్ళు ఉడికిపోతుంటుంది. దేవుడు అంటాడు దీవిస్తున్నావా, నువ్వు ఎందుకు ఉడికిపోతున్నావు అంటాడు. ఇప్పుడు మీరు ఆడిని ఎలా దీవిస్తారు? మాటలతో ఏం మాట్లాడతారు? నైపుణ్యమైన మాటలు ఎలా మాట్లాడతారు? ప్రభువా నాకేమీ ఆడి మీద కోపం లేదు కానీ ప్రభువా లేదా? ఎంత నైపుణ్యంగా ప్రార్థన చేస్తామండి ఆ టైంలో. ఆడు శత్రువు, 100% శత్రువు. వాక్యం ఏం చెప్తుంది? శత్రువుని అయ్యి తప్ప దేవుని దగ్గర ఆయాసం ఎలా తీర్చుకుంటాం? ప్రార్థన అనే అనుభవం. ఎంత మోసపోయాను చూసుకోండి ఇన్ని రోజులు. క్రైస్తవ మోసంలో మొదటిది శత్రువు కొరకు చేసే ప్రార్థన. 2, అందరి గురించి అడిగి. చాలాసార్లు ఇలాంటి ప్రార్థనలో మనం ఒకవేళ ప్రార్థన చేయాల్సి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, వాళ్ళ పిల్లలేమో ప్రైవేట్ కాలేజీలో డబ్బులు డొనేషన్లు కొట్టి ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి, మన పిల్లోడేమో కృష్ణా కాలేజ్ సీటు కోసం తిరుగుతుంటే, ఆఖరికి ఏ సీటు దొరక వొకేషనల్ కోర్సులో జాయిన్ చేస్తుంటే డబ్బులు మనవే. బాబు అక్కడేమో హాస్టల్ సీటు కోసం, ప్రైవేట్గా హాస్టల్గా ఉండడం కోసం ఆడేమో 50,000 కట్టానండి వచ్చి నీకు చెవులు కనపడేలాగా చెప్తుంటే నీ సొమ్మే అక్కడది. ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేస్తాం తెలుసా? అందరి కోసం ప్రార్థన చేసి లాస్ట్లో వాడి గురించి ప్రార్థన, ముందు చేస్తే ప్రమాదం అయిపోతుంది, శత్రువు అయిపోతాడు మనకి. అందుకని పెద్ద పెద్ద ప్రార్థనలన్నీ లాస్ట్లోకి వెళ్ళి ప్రభువా నాకు ఇవ్వాల్సిన ఒకసారి చూడండి ఆయన, ఆమెన్. మళ్ళీ ఎక్కువ చేస్తే శాపాలు వచ్చేతాయేమో, కానీ నీ అంతరంగం ఏంటి? శాపమా దీవెన? లోపల ఏంటి చూసుకోండి ఒకసారి. మనస్సు ఏం చెప్తుంది లోపల? నీ అంతరంగంలో వారు చేసేవన్నీ లోపల కనపడుతున్నాయి. నీ అడిగే వాటికి ప్యారలల్గా రైట్ వొకాబులరీ వెళ్తుందా? లోపల నీ కన్నుల్లో కనపడుతుంది, నీ మనసులో కనపడుతున్నవే నీ నోట్లోంచి వెళ్తున్న మాటలైనా? 2 వేరువేరా? ఆ వ్యక్తి ఎదురుగా వచ్చాడు ఒకసారి మా ఇంటికి. సార్ ఎప్పటి నుంచో మీకు ఇవ్వాల్సిన 10 లక్షలు నా దగ్గర ఉన్నాయి సార్, ఎప్పుడు ఇద్దామన్నా అవ్వట్లేదు సార్ అని. అదేంటి ఉండమేంటి, ఇవ్వకపోవడం ఏంటి? పోనీ అవ్వలేదు. పోనీ ఇప్పుడు వచ్చినోడు ఏమైనా తీసుకొచ్చాడు, వాడి దగ్గర బ్యాగ్ కనపడుతుంది, కోరిక ఏం కనపడుతుంది, తెచ్చినట్టు ఉన్నాడు అనిపిస్తుంటుంది. మీరు ప్రార్థన చేస్తారని తెలిసింది సార్, నా కోసం ప్రార్థన చేయండి సార్ అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యలోని మనస్సు ఏదో కొట్టుకుంటుంది ఆడు ఇవ్వడేమో అని. ఇప్పుడు నీ మాటలు ఎలా ఉంటాయి? ఇవ్వాలనా ఇవ్వకూడదనా? ఆడి ఇవ్వడం నీకు తెలిసిపోతుంది లోపల. వాడు చేసినటువంటి పనులకు నీ కళ్ళ ముందు కనపడతాయా? క్షమించేస్తావా? నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, 1 నెల వడ్డీ ఇవ్వకపోతే నీ రక్తం మరిగిపోద్ది. నువ్వు శత్రువా శవానువా? ఎవడో నువ్వు? నీకు రావాల్సిన దగ్గర 1 నెల ఆపితే మండిపోద్ది.
ఏ దిక్కుమాలినోళ్ళు తినడం మానేశారా, తిరగడం మానేశారా, చేయడం మానేశారా, చెప్పడం మానేశారా? మన దగ్గరికి వచ్చేటప్పటికే ఎక్కడ లేని ఎవడు అవతల వ్యక్తి నువ్వు దీవించడానికి అర్హత కలిగిన వ్యక్తి. ఎందుకు ఇలా మండిపోతున్నావు? అగ్గి మీద పడిపోయి బీపీ తెచ్చేసుకొని ఎందుకు? నీ దీవెనకు కారకుడు వాడే. ఎప్పుడు చేయలేదు మీరు? ఎప్పుడు చేయలేదు? ఒక్క నెల రోజులు, నెల ఎందుకులేండి, రోజు తప్పిస్తేనే స్టార్ట్ అయిపోద్ది వంగళం. పొద్దున్న కాఫీ ఏటో ఏటో మిస్డ్ కాల్ ఇచ్చాడు, ఎత్తడో ఎవడో, ఏతదో ఎయిదో, ఏటో మిస్డ్ కాల్. ఏంటి నీ బాధ? వేయకూడదనా వేయాలనా? దీవించచ్చుగా, ప్రార్థించచ్చుగా, ఆశీర్వదించచ్చుగా. ఒక అవకాశం దేవుడు ఇచ్చాడుగా నీ శత్రువుగా. అంత మనసు ఎక్కడుంది మనకంత మారు మనసు ఎక్కడ ఏడిచింది? నీ హృదయంలో ఆశ, ఆసక్తి, కోరిక, విజ్ఞాపన, మొర్ర, అంగలార్పు, పట్టుదల ఇవన్నిటితోనే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారా? అలాగే ప్రార్థన చేస్తామా? ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేస్తామా మీ శత్రువు గురించి? పట్టుదలగా ప్రార్థన చేసి నువ్వు దీవిస్తే కానీ నేను వదలను. ఎవరిని? శత్రువుని. అదే మన డబ్బులు పట్టుకెళ్ళిపోయినోడిని, మనకు హాని చేసినోడిని, మనకి కీడు చేసినోడిని, మనకు అపకారం చేసిన నువ్వు గనక వాడిని దీవించకపోతే నేను వదలను ప్రభు అని మొరపెట్టారా? ఏంటి నేను చెప్పేది అర్థం అవట్లేదు ఏంటి? అలా చూస్తున్నారు అందరూ. శోభ వదిలేశారంటారు ఇప్పుడే. ఇది ఎవడికి బాబు ఎందుకు వచ్చిన కూడా ఇలాంటివి మాకు వినపట్టలేదు. ఇంటే చెయ్యమంటాడు దేవుడు. చేసాం ఎప్పుడైనా అసలు మనం ఇలాంటివి? తెలుసా మనకి ఇలాంటివి చేయాలని? అసలు ఇదే వాక్యం కదా సంవత్సరాల నుంచి చదువుతున్నారు. శోధించబడుతున్న ప్రతిసారి నువ్వు నీ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకునే నువ్వు ఆ శత్రువు పిల్లలు ఆశీర్వదించబడాలని కోరుకునే మనసుందా? విశాలపరచబడిన విస్తారంగా దేవుని ద్వారా పెనుగులాడే మొర్రుందా అవతల వాళ్ళని అభివృద్ధిపరచమని? ఇంకా చాలా గట్టిగా చెప్పాలంటే ప్రార్థన చేస్తాము, సరే వేదనగానే ప్రార్థన చేస్తాం. ప్రభువా ఏటి నాయనా, ప్రభువా ఏటి ప్రభువా, ప్రార్థన చేయలేకపోతున్నాడు నాయన ఆడి వల్ల, ఏదో చెయ్యి ప్రభువా. అలా కుదరదు. దేవుని కుమారులుగా మీరు దీవించగలిగే స్థాయిలో ప్రార్థన చేయాలట. రైట్. ఇప్పుడు నేను మీకు అంటే మీరు బాధపడుతున్నారు కాబట్టి నేనే తగ్గించుకుని వాక్యం చెప్పడం ఆపేస్తున్నాను, కాబరపడకండి. నేను పడిన బాధలు చెప్తాను, మీరు కొంచెం సంతోషపడతారు. కొంచెం ఎంత చెప్పినా మీకు వాక్యం ఎక్కుతున్నట్లేదు. ఇలాంటివి చెప్తే మీకు నచ్చదు కూడా. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నా ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. నా ఎదురుగా నిలబడి ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేయమని అడిగాడు. పక్కన మరొక అమ్మాయి వచ్చి, నా కొడుకు హార్ట్ సర్జరీ ఉంది, రేపు బైపాస్ చేస్తున్నారు, ప్రార్థన చేయండి అని అడిగాడు. ఈ ఇద్దరిలో ఎవరి కోసం నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేస్తావు? హార్ట్ సర్జరీయా ట్రాన్స్ఫరా? హార్ట్ సర్జరీ. ఎందుకు? అదేంటి? ప్రాణం. వాడికి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాబట్టి వాడి కోసం మనం ఎక్కువ ఈ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మనకేమైనా నష్టమా? దశంభాగం మన దగ్గరే పడుద్ది. ఆడు వెళ్ళకపోతే దశంభాగం ఇక్కడే పడుద్ది. కాబట్టి ఎక్కువ ప్రార్థన ఎవరికి చేస్తాం? వీడు బతికితే. నేను నా శోధన చెప్పాను, మీ శోధన కాదు. రెండో శోధన చెప్తాను. పాస్టర్ గారు మేము పలానా ఊరు వెళ్ళాలి, క్షేమమైన ప్రయాణాలు, అసలే విమానాలు దిగిపోతున్నాయి, అలా దిగనివ్వకుండా క్షేమంగా మమ్మల్ని చేర్చేలాగా ప్రార్థన చేయండి, ప్రయాణం కొరకు ప్రార్థన చేయమని ఒకరు అడిగారు. మరొక ఇద్దరు పిల్లలు వచ్చి, అన్నయ్య మేము పరీక్షలు సరిగ్గా రాయలేదు, రిజల్ట్స్ వస్తున్నాయి, మా రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు ఇద్దరిలో దేనికోసం ప్రార్థన చేయాలి? ప్రయాణమా ఫలితమా? రిజల్టేనా? రిజల్టే. ఎందుకు? పిల్లలు వాళ్ళ లైఫ్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఏ రకమైన అగాత్యాలు చేసుకోకూడదు, వాళ్ళు విజయం పొందాలి, వాళ్ళు బాగా ప్రయాణం, ఒక విమానం దిగిపోతే ఇంకో విమానం ఎక్కిస్తారు అంతే. నువ్వేం కింద మీద పడక్కర్లే, నువ్వేం పైలట్ తోలక్కర్లే, వెళ్ళిపోదు. ప్రయాణం ఇది కాకపోతే ట్రైను లేకపోతే బస్సు తిప్పలు పడతాం. సో కొన్ని సివియర్గా ఉన్నాయి, కొన్ని అంత సీరియస్గా లేవు. 3. ఒక అమ్మాయి వచ్చి, అన్నయ్య 6 సంబంధాలు వచ్చాయి, పెళ్ళి అవ్వట్లేదు, నా పెళ్లి కోసం ప్రార్థన చేయాలని ఉంచుంది. పెళ్లి చేయమని, పెళ్ళికి
నాకు తొందరగా పెళ్లి సంబంధం దేవుడు ఏదో పంపించేలా ప్రార్థన చేయండి అని అడిగింది. మరొక వ్యక్తి యవనస్తుడు వచ్చి అంటున్నాడు, అన్నయ్య నేను ఈ మధ్య పాపంలో పడిపోయే పరిస్థితులు నా ముందు ఉన్నాయి, నేను పాపం చేయకుండా పరిశుద్ధంగా బతకాలని కోరుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? పెళ్ళి కదా, కాదు, పాపమే కదా. పాపంతో జోలు లేకుండా ఆ యవ్వన కాలపు బలంతో నిలబడడం కోసం కదా మొరపెడతారు. ఇప్పుడు ఈ 3 విషయాలలో ఎవరిని నువ్వు సంతోషపెట్టే ప్రార్థన చేస్తావో ఒకసారి చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ సెకండ్ పార్ట్లో పౌలు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం మీకు అర్థమవుతుంది. మీరు చేసేది ఇక్కడే ఉంది. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక, మనుషులను సంతోషపెట్టేవారము కాక, మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళంగా కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. ఎప్పుడైనా నువ్వు మాట్లాడినా, ప్రార్థించినా, పనిచేసినా ఎవరిని సంతోషపరిచేలాగా చేయకూడదు? మనుషుల్ని సంతోషపరిచేలాగా చెయ్యకూడదు. ఎవరిని సంతోషపెట్టేలాగా ప్రార్థన చేయాలి? దేవుని సంతోషపెట్టేలాగా ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు, నాకు గర్భం దేవుడు ఇచ్చాడండి, గర్భఫలం దేవుడు ఇచ్చిన బహుమానం అని తెలిసిందండి, దేవునికి వందనాలండి, బాబు పుట్టేలాగా ప్రార్థన చేయండి అని మెలికి తిరిగిపోతుంది. నేనేమన్నానంటే అలాగే వెళ్ళాను. అప్పుడు చెయ్యండి అంది. నువ్వు వెళ్ళమ్మా చేస్తాను. మీరు మర్చిపోతారు, చెయ్యండి అంది. నేను చేస్తానన్నాను, వెళ్ళాను. ఇప్పుడు చెయ్యొచ్చు కాదేటి, ఎందుకు అలా అయిపోతావు, చేస్తానన్నాను కదా, వెళ్ళాను. మళ్ళీ డెలివరీకి వెళ్ళిపోతే మళ్ళీ పాప పుట్టయితే ఏదో ఒకటి పుడుతుంది, గర్భఫలం ఏడిచ్చింది అన్నగా వెళ్ళాను. మీరు ఇక్కడ చెయ్యేసి లేకపోతే ఇక్కడ చెయ్యేసి బాబు కోసం ప్రార్థన చెయ్యిద్దరు ప్లీజ్. నీ ప్లీజ్కి నేను ఎందుకు ప్లీజ్ అవ్వాలి? ఎవరిని సంతోషపెట్టాలి? నేను దేవుడిని సంతోషపెట్టడం అంటే ఏం చేయాలి? నేను ప్రభువా ఈ గర్భంలో పెరుగుతున్న ఆడదైతే మగలాగా మార్చేయి, లేకపోతే రెండూ కాకుండా చేసేయి. మనం ఏమన్నా అడగాల? ఆయన చిత్తం ఏంటి? ఎవరో ఒకరిని ఇస్తాడు. ఎవరిచ్చినా దేవుడిచ్చిందే. ఇప్పుడు నీ కోరిక ఏంటి చెప్పరే? సిగ్గుపడండి. ఇప్పటికైనా చాలామంది నీ కోరికను పట్టుకొచ్చి నీ ఎర్రి పిచ్చి మొండి సేవకుడి దగ్గరికి చేరి ఇలాగ ప్రార్థన చేయని అడిగే దిక్కుమాలిన క్రైస్తవుడు ఏమనాలి? ఏం ప్రార్థన చేయాలో కూడా నువ్వే చెప్తావా? డెసిషన్ ఏం కావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? రిజల్ట్ ఏం కావాలో నీకు నచ్చినట్టు చేయాలా? నేను నాలాంటి ఎర్రోళ్ళు ఎంతోమంది ఉన్నారు, డబ్బులు తీసుకుని కక్కుర్తిపడే బిలాము దీవెనలు ఇచ్చే దొంగ సేవకులు చాలామంది ఉన్నారు. పొండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చుకోండి. డిసిషన్ ఫ్యాక్టర్ ఏంటి? మనుషుల్ని సంతోషపెట్టే మాటల కొరకే మీరు సేవకుల చుట్టూ తిరుగుతుంటే అది దిక్కుమాలిన పరిచర్య, అది దేవుడు కోరుకోనని ప్రార్థనా జీవితం. మనుషుల్ని సంతోషపెట్టడం మానే. మనుషుల్ని ఏం సంతోషపెట్టాలి? ఆ బిడ్డ మెలికలు తిరిగిపోతుంది, దా 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 కూర్చో కూర్చోబెట్టుకుని దాన్ని పొట్ట మీద చెయ్యేసి, ప్రభువా చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా వృద్ధి చెందుతున్నాయో చూచుచున్న దేవుడువు. అది మీకు వాక్యం ఎక్కడుందో తెలుసా? మీకు సేవకుడు కాబట్టి నాకు వాక్యం తెలుసు, అందుకని వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రభువా ఈ రక్త కణములో నుంచి నువ్వు ఏర్పాటు చేసిన మాంసపు ముద్దని ఆ తల్లి గర్భంలో పెట్టినవాడు నువ్వేనా ఆయన. ఎంత పదాలు బాగున్నాయి వినటానికి. ఇప్పుడు ఈ క్షణము నీ దేవుని సేవకుడు నేనే గనక నీ పిలుపు పొందిన సేవకుడునైతే, ఈడికే డౌటు. లోపల ఉన్న పిండము ఎలాంటిదైనా మగపిల్లవాడిగా, తెల్లటి మగపిల్లవాడిగా, పండంటి మగపిల్లవాడిగా, పెద్ద మగపిల్లవాడిగా, పుష్టిగా సుష్టిగా మంచి బొద్దుగా ఉండేలాగా తయారు చేసి బుద్ధి, జ్ఞానము, తెలివి, బలము, ఆరోగ్యము, శక్తి, ఆత్మ పూర్ణుడై బయటకు సుఖమైన ప్రసవం ఎలాగవుద్దండి? 6 కేజీలు ఉబ్బిపోతే ఆ పిల్ల కడుపులో చీల్చుకుని రావాలి కానీ లోపల నుంచి వస్తాడా? అడిగే దానికి అర్థం ఉండాలి. ఇప్పుడు నా సొంత మనుషుల ప్రార్థన, నువ్వు సుఖమైన ప్రసవం ఇచ్చి, నువ్వు ప్రసవ వేదన కలిగించి కనిపింపక మానుదునా? మళ్ళీ టెంపోలు ప్రార్థనలో ఎక్కువ దించుట. దీవించు నాయన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అండి. థ్యాంక్ యూ. జీడిపప్పు తినండి. దీనికి సూడులు వచ్చుంటాయి కదా, ఆ జీడిపప్పు, ఆ లడ్డొండలు, ఆ జిలేబీలు అది తెచ్చి నాకు ఇచ్చి మీరు జీడిపప్పు తినండి అంటే, దేవుడు దీవించునుగాక. మా తల్లి వెళ్ళి సుఖంగా వెళ్ళి అట్నుంచి సెలవుడి పంపించు. ఆమేన్.
నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిని అయితే దేవుడిని సంతోషపెట్టేవాడిని ఎప్పుడు నీ కాను. చెక్ చేయి, ఇప్పుడు వరకు నీ నోట్లోంచి చేసిన ప్రార్థనలు ఏంటి ఒక్కటి కాకుండా చేయలాగా. ప్రభా నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ చిత్తమే అని ఒక్కచోట అడిగావా? నా హృదయం నువ్వు తీర్చకపోయినా పర్వాలేదు ప్రభా, నీ ఆశ నా బిడ్డతో, నీ ఆశ నా శరీరంతో, నీ ఆశ నా కుటుంబంలో, నీ చిత్తము నా ప్రణాళికలో, నీ ఉద్దేశ్యము నా జీవితం పట్ల నెరవేరాలని ఎప్పుడైనా కోరుకున్నారా? మరి ఏం ప్రార్థనలండి ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన జీవితాలు. ఎంత మోసం భక్తి. నువ్వు నీ పిల్లడికి సీట్ ఎక్కడ రావాలో నువ్వే చెప్తావు, నీ పిల్లకి ఎవరితో పెళ్ళేవాలో కూడా నువ్వే చెప్తావు, ఫోటోలు నువ్వే పెట్టుకొచ్చి. ఏం నీ బతుకేంటి, నీ క్రైస్తవ్యం ఏంటి? క్రీస్తు నీకు ఏమర్థమయ్యాడు నీకు? ఏం ఇది నా బాధ. ఇక్కడ ఇంకా 5వ వచనంలో చదవలేదు. అమ్మ మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలోని 4 నుంచి 5వ వచనంకి రా. మీరు ఎరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను. ఏం మాటలు? ఇచ్చకపు మాటలు అంటే ఇప్పుడు నేను చెప్పినవి అవే ఇచ్చకపు మాటలు. నీకు నచ్చేటట్టు ఇచ్చకాలు ఆడి, నీకు కావాల్సిన పదాలు వాడి, నీకు కావాల్సిన సెంటెన్సులు వాక్యాలు జోడించి, నీకు కావాల్సినట్లుగా అసలు ఎలాగండి అలా చేయాలనిపిస్తుంది? నిజంగా మీకు ఎలాంటి శోధన నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇది శోధనే. నాకు అది తెలిసిపోద్ది ఇప్పుడు నేను శోధించబడతానని. వాళ్ళకి ఏం చెప్తాను తెలిసి, నేను ప్రార్థన చేస్తాను, తల్లి వెళ్ళిపో నీకు ధనం ఉంటుందని చెప్తాను. కొంతమంది వదలరు ఫోన్లో, అచ్చా ఇప్పుడే చెయ్యండి. ఏం చేయాలి ఇప్పుడు? ఇచ్చక మాట్లాడాలా? నాకు తెలుసు దేవుడు అది చేయడని. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కూడా దేవుని చిత్తం చెప్పేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మీ కోరికలను కోర్చుకొని తీర్చుకోవటానికి నెత్తి మీద చెప్ప పెట్టించే దేవుడు కాదు నా దేవుడు. పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక అని అడగగలిగిన నా దేవుడి దగ్గరికి నువ్వు నిజంగా వస్తే నీ ఇష్టం ఖచ్చితంగా జరగదు. దానికి డిసైడ్ అయ్యిరా. నీ కోరిక ఖచ్చితంగా 100% చేయడు. నీ వాక్యం తీసుకొచ్చి నీ కోరిక యావత్తును సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫల. అది ఒక ప్రవక్తకి ఇచ్చిన వాగ్దానం, నీకు కాదు. పెట్టేసుకోకు, దూరు చేసుకోకు. ఖచ్చితంగా నీకు కావాల్సినట్టు జరగదు. నీ ఇష్టం చేయటానికి నేనున్నాను, నీ చిత్తం జరగడానికి నా జీవితం ఉంది, నీ కోరిక నెరవేర్చుకోవడానికి నా కుటుంబం ఉంది, నేనును నీ ఇంటి వారము అంతే. నువ్వేమో నీ దగ్గరికి వచ్చావు, నువ్వేం చేస్తావు? డీల్ చేసుకో, లీడ్ చేయి. అది అడగగలిగినోడు క్రైస్తవుడు. అదే నీ ప్రార్థన. అంతకు మించి ఎక్కువ చేసింది ఏదైనా అది శాతానే. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు నేను నా ఇచ్చపు గొప్ప మాటలనైనను ధనాపేక్షను లోభత్వమును కప్పిపెట్టు వేషమునైనను. ఆగండి, అంటే ఏంటో తెలుసా? ధనాపేక్షను లోభత్వాన్ని కప్పిపెట్టే మాటలు అంటే ఏంటో తెలుసా? దాని వలన నాకు వచ్చే లాభం నాకు తెలిసి దాన్ని కప్పిపుచ్చి దాన్ని కవర్ చేసుకోవడానికే మాటలు. ప్రభువా మంచి ఉద్యోగం ఇవ్వండి ఆయన. ఎందుకు మంచి ఉద్యోగం చెప్పరేమండి? ప్రభు ఈ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలు. ఎందుకు 6 కాయలు? దశంభాగం. ధనాపేక్షను కప్పిపుచ్చే పదాలు లేకుండా అసలు మీరు ట్రై చేయండి. ఛాలెంజ్ చేస్తాను, నేను చేసే ఏ ప్రార్థనలో కూడా ఈ పదాలు లేవు. పౌలు సవాలు ఎందుకు చేశాడో నాకు తర్వాత అర్థమైంది. నా బతుకు ప్రారంభం నుంచి కూడా ఈ మోసం లేకుండా నేను చూసుకోగలిగాను. ఒక మనిషిని చూసినప్పుడు కానీ, ఒక మనిషి గురించి ప్రార్థన చేసినప్పుడు కానీ, వాడి డబ్బు వైపు కానీ, వాడి ఘనత వైపు కానీ, వాడి గుర్తింపు వైపు కానీ, వాడి ఫలం వైపు కానీ చూడకుండా నిర్దాక్షిణ్యంగా దేవుని కన్నులెత్తి, ప్రభువా నీ ఉద్దేశం అయితే ఈ విషయంలో అని యథార్థంగా మాట్లాడగలిగాను. అది నోట్లోకి దేవుడు ఇచ్చేశాడు, అది పలకకుండా ఆపలేదు. చెప్పాను, ఆ దీవెన పలికాను, మనస్ఫూర్తిగా చెప్పగలిగాను. ఏ రోజు ఈ పదాలు నా లైఫ్లో లేవు, నా భక్తిలో లేవు. మీరు ఏడవచ్చు, ఏటో వెళ్తే ఈయన ఎప్పుడు ఇలాగే అంటాడు, అలా అనలేను, ఇంకోలాగా అనలేను. ఈ వాక్యం నెరవేరాలంటే ఇంకో పని చేయకూడదు మీరు. ఇప్పుడు విషయంకి వచ్చేసి, ఈ వేషాలు కప్పిపెట్టే మాటలు వేషాలు నేను వేయలేదని నేను కూడా చెప్తూ, నేను మీకు ఒక పరీక్ష ఇస్తాను. ఈ పరీక్షలో మీ ప్రమాణాలు శోధించబడుతునేటప్పుడు శోధించబడకుండా దీవించలేని ప్రార్థనలోంచి దీవించగలిగే ప్రార్థనలు చేసేయడానికి ప్రయత్నించేయండి. ఓకే, సింపుల్ టెస్ట్. 7 చిన్న విషయాలే చెప్తాను. మొదటిది ఏంటంటే, ఒక ఇంట్లో మీకు బాగా నచ్చుతుంది ఏనండి. ఒక ఇంట్లో భార్య ఉద్యోగం చేస్తుంది, విన్నారా? భర్త ఉద్యోగం చేస్తున్నాడు, విన్నారా? బాబు ఉద్యోగం చేస్తున్నాడు, పాప ఉద్యోగం చేస్తుంది. ఆ ఇంట్లో మొత్తం 4 ఇన్కమ్ గ్రూపులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మా కోడల కోసం ఉద్యోగం కోసం ప్రార్థన చేయమని అడిగారు. ఎంతమంది చేస్తారు ఇక్కడ? వాళ్ళ కోడల కోసం. ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఆల్రెడీ 4 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, బాబుకి కోడలు వచ్చింది, ఖాళీగా ఉంది, ఏదో బాగా చదివేసుకుందిలేండి. ఇప్పుడు ఆమె ఉద్యోగం కోసం మీరు ప్రార్థన చేయండి అని అంటే
ధనాపేక్షను కప్పిపుచ్చు మాటలు మాట్లాడకుండా, ఇచ్చుక మాటలు మాట్లాడకుండా, ఏది కప్పించుకోకుండా, ప్రభువా నీ చిత్తం అయితే ఉద్యోగం ఇవ్వ అని అడిగితే ఆ కుటుంబం సాటిస్ఫై అవుతుందా? ఎవరున్నారు ఇక్కడ సాటిస్ఫై చేసేలాగా ప్రార్థన చేస్తాననే వాళ్ళు? ఏరి ఎక్కడ బాబు? మేడమే లేచారా? ఆ ఇంట్లో లేచారు ఎవరైనా ఇలా ప్రార్థన చేసేవాళ్ళు? లేగరే, ఉండలేం కదా, చేయలేం కదా. మరి మీరందరూ ఏ బ్యాచి? ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా 4 ఇచ్చావు 5 ఇవ్వలేవా? భర్తకిచ్చావు, భార్యకిచ్చావు, కోడలికిచ్చావు, అదే కొడుకుకిచ్చావు, కూతురుకిచ్చావు, కోడలికి ఇవ్వలేవా అంటే ఇప్పుడు దేవుడు ఏమవ్వాలి నీకోసం? ఇచ్చేయాలి. ఇప్పుడు ఏ రకమైన బలహీనతతో నువ్వు వాళ్ళ గురించి శత్రువుని ఇప్పుడు ఈ 4 ఉద్యోగాలు ఇవ్వటంలో వాళ్ళు ఏమో నీకు శత్రువులే కాదు, కానీ వాళ్ళకి ప్రార్థన చేయగలవా? ఏమన్నా వాళ్ళు దీవిస్తే ఏం పోద్దండి నీ సొమ్ము? ఏమర్థమైంది మీకు? ఆల్రెడీ వాళ్ళకి ఏమున్నాయి? ఇప్పుడు 5వ ఇస్తే మీకేమి నష్టం? మీరు అలాగంటారేంటండి, లోపల ఏదో అవుతుంది, కలుక్కోమంటుంది 5వ ఎత్తిపోద్దంటే. మా ఇంట్లో అవసరతలో ఉన్నవాళ్ళు బోలు మంది ఉన్నారండి, ఆడికి 5 తెచ్చమంటారంటే అయితే దీవిస్తే నష్టం ఏంటి? ఆడు శత్రువు కాదు కదా, శత్రువునే దీవించమన్న బైబిలు. చెవి కలిగిన వాడికి వినును గాక. రెండో విషయం, 2 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి, 2 ఇళ్ళు ఉన్నాయి, 20 ఎకరాల పొలం ఉంది, ఒక మంచి గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్తో కూడా కట్టుకున్నారు ఈ మధ్య. అంటే వాళ్ళు బాగా ఉన్నట్టా కాదా? మీ వాటా, మీ స్థలం ఎక్కడైతే ఉందో మీ వాటాని వాళ్ళకి కలుపుకుంటే కలిసి వచ్చే ఒక పరిస్థితి ఉంది అక్కడ. ఒక చిన్న బిట్టు, మా అయితే ఒక 20 సెంట్లు. వాళ్ళు ఏమంటున్నారంటే మీ దగ్గరికి వచ్చి, ఏమండి ఆ మొక్క గనక మాకు ఇస్తే మాకు బాగా కలిసి వస్తుంది, ఎంతో కొంత చేసుకుని, ఎంతో కొంత చేసుకుని అది మాకు కలిసి వచ్చేలాగా మీరు కూడా ప్రార్థన చేద్దురు అన్నారు అనుకో, చేస్తారా? మీది ఎంతో కాదు, కొంచెం జాగానే, ఓ 10 సెంట్లు 20 సెంట్లు వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి? 2 ఇళ్ళు, ఓ 20 ఎకరాలు, ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆనుకున్నటువంటి ఆ బిట్టు మీది ఇచ్చేయమంటున్నారు వాళ్ళు. ఎంతో కొంత ఇస్తానులేండి, మాకు కలుపుకుందాం అనుకుంటున్నాం, మీరేం కడతారా 20 సెంట్లో 10 సెంట్లో, మాది ఆల్రెడీ పెద్దది కదా, అది మాకు వచ్చేలాగా ప్రార్థన చేసింది సిస్టర్ అన్నారు అనుకోవచ్చు. ఎంతమంది చేస్తారు? ఏంటండి మొక్కలు లేకట్లేదు? ప్రార్థనా పరులు ప్రేయర్ సెల్లలు నడిపించేస్తున్నారు, అవి సెల్లా సొల్లా చేసే ప్రార్థనలు ఇయే కదా. మీరు చేస్తారా ప్రార్థన? ఆ 20 సెంట్లు ప్రభువా ఎంతో కొంత అంటున్నారు, అంత ఉన్నోళ్ళకి మాది ఎంత ఉచితంగా ఇచ్చేస్తాంలే ప్రభా అని అడిగోడు ఉన్నాడా? ఇవ్వడు అన్నావు, నేను ఇచ్చేస్తాను ప్రభా, రేపు పొద్దున్న వాళ్ళు దానిలో ఏదో ఆనందిస్తారు, దానికే ఉంది, నేను 20 సెంట్లు ఏటి గోడ కడతానులే, ఈ లోపల మా జీవితం అయిపోద్ది, పోనీ నేను ప్రభా తీసుకోండి అని ఇచ్చేస్తారా? దేవునికి ఉదారంగా ఇవ్వగలరా? వాళ్ళకి మీ మనసులు పెరగలేదు. రైట్. నెంబర్ 3, వాళ్ళు ఏం శత్రువులా మీకు? మరి దీవించచ్చు కదా. అబ్బే, నీ అడుగు జాగాకి కోర్టుకైనా వెళ్ళిపోయి అవసరమైతే పంచాయతీ పెట్టి రోడ్డు మీద ఎట్టేస్తారని బేరంగా చేయవు. 3, మీరు వాళ్ళు ఒకే చర్చ్ అండి, నేను చెప్పేవాళ్ళు మీరు ఒకే చర్చ్. మీ చర్చిలో అందరూ కూడా ఏదో చిన్న చితకా పనులు చేసుకుంటున్నటువంటి, ఆ పదం నేను అనకూడదు కానీ ఒక పదం వాడాలి కాబట్టి వాడుతున్నాను, అందరూ కూడా లేబరేనండి. లేబర్ అంటే పని చేసుకుని కష్టపడి దినానికి జీతభత్యం సంపాదించుకునే వాళ్ళని డైలీ లేబర్ అని అంటారు. ఈ రోజుకి నేను పనిచేస్తే ఇంత వస్తుంది, డైలీ లేబర్ అండి ఆ చర్చిలో. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నారు. ఏమడిగారో తెలుసా? ఈ మధ్య కాలంలోనే ఆ గ్రామానికి, ఆ పట్టణానికి కలెక్టర్గా వచ్చిన ఆయన, ఎస్పీగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా వచ్చిన ఆయన, వాళ్ళు ఆ చర్చికి వెళ్తున్నారు, ఆ చర్చికి వద్దామనుకుంటున్నారు. ఇప్పుడు ఈ లేబర్ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి చర్చికి వద్దామని వెళ్తారని వాళ్ళు అనుకుంటున్నారు అని వార్త తెలిసింది. ఇప్పుడు ఒక ఆయన వచ్చి మిమ్మల్ని ప్రార్థన చేయమన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్తారటండి, మా చర్చికి వచ్చేలాగా ప్రార్థన చేయండి అని సంఘంలో అడిగాడు. ఎంతమంది చేస్తారు? ఏ చర్చికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? ఆ లేబర్ చర్చికి. ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నాడు పాస్టర్ గారు? అక్కడికి ఎందుకండి వాళ్ళు ప్రార్థన చేస్తారా మీ చర్చికి రావాలని? మీకేమైనా శత్రువా? ఆ లేబర్ అనే పదం వాడుతున్న సంఘం మీకేమైనా శత్రువా?
వాళ్ళని వెళ్ళవచ్చు కదా అక్కడికి. ఎందుకు వెళ్ళినవరు? వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు చేసే ప్రార్థన? రైట్. నెంబర్ 4. మీ పిల్లలు పరీక్ష కోసం సంఘానికి వచ్చారు. అట్లు మేమే ఇచ్చాం. అట్లు ప్లాంక్, సారీ క్షమించండి, మీరు ఇంగ్లీష్ మీడియం. ప్లాంకులు మేమే ఇచ్చాం. దాని మీద వాక్యం కూడా రాసి పెట్టాం. కంపాస్ బాక్స్ మేమే ఇచ్చాం. హాల్ టికెట్కి సిలువ ముద్ర మేమే వేసాం. మీ పిల్లలు ఫెయిల్ అయిపోయారు, రిజల్ట్స్ వచ్చేసాయి. పాస్ గారి పిల్లల కోసం ప్రార్థన చేయమన్నారు సంఘంలో. మావి రాలే. మాది సిబిఎస్ఈ, మీ స్టేటు ముందు వచ్చాయి. మా సిబిఎస్ఈ లేట్ అవుతాయి కదా. లేట్ అయ్యాయి కాబట్టి మా పాస్టర్ గారి పిల్లలు, అంటే మా పిల్లలు, సంఘాన్ని అడుగుతున్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన దినాల్లో మనం తీసుకున్న అట్టలు, పెన్నులు, ప్రార్థనలు బాగా జరిగినప్పటికీ మరి ఎందుచేతనో పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదంట స్టేట్ గవర్నమెంట్. అందుకని రిజల్ట్స్ పోయినాయి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరూ తప్పారు. మా పిల్లల రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరు చేస్తాడు ఇప్పుడు లేచి ప్రార్థన? పాస్టర్ గారు మీకు ఏమైనా శత్రువా? మా పిల్లలు మీకు ఏమైనా శత్రువులా? మా పిల్లల కోసం ఎందుకు ప్రార్థన చేయరు? మీ పిల్లలు తప్పారు కాబట్టి. మీ పిల్లలు తప్పడానికి కారణం కూడా మేము చెప్పాంగా, మా అట్ట కాదు, వాల్యుయేషన్ తప్పు. మినిస్టర్ గారు తప్పు, మాదేంటి? మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఎంతమంది చేస్తారు? ఎవడో కిక్కురు మంటలేదు. మీ దీవెన మీదే. నెంబర్ 5, మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మీ లైఫ్ స్టైల్స్ మీకు తెలుసు. ఆ స్టాండర్డ్స్ ఏంటో మీకు తెలుసు. మీరు ఎలా దీవించబడి ఉన్నారో మీకు తెలుసు. ఓకే, మీ సిచ్యువేషన్స్ అన్నీ. ఇక్కడ పురుషులైన వారి గురించి చెప్తున్నాను. మీ బామర్ది కుటుంబం దీవించబడాలని ప్రార్థన చేయండి. అమ్మా, మీరు మీ ఆయన చెల్లి, మీ ఆయన అక్క, వాళ్ళు బాగా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయండి. మీరు కూడా మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. వాళ్ళు బాగా దీవించబడితే బాగుంటుందని ప్రార్థన చేయండి, చూద్దాం. వాళ్ళు మీకేమైనా శత్రువులా? కాదు. ప్రార్థన వస్తుందా? రాదు. నెంబర్ 6, కొన్ని జీవోలు వచ్చాయి పేపర్లో. వాటిలో మీ స్థలాలు తీసేసుకోవడం, మీ జాగా కలిపేసుకోవడం, ఇలాంటివి కొన్ని ఉత్తర్వులు, నీ ఉద్యోగాలు పీకేయడం, ఇలాంటివి ఉన్నాయి. ఆ కాగితాలు మీ చేతికి ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, మరి నేను నా వృత్తి ధర్మం చొప్పున మీకు కాగితాలు ఇస్తున్నాను, దయచేసి మీరు నన్ను శత్రువులుగా అనుకోకండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. అధికారుల కోసం ప్రార్థన చేయమని వాక్యం ఉంది. ఆడిచ్చిన కాగితంలో నీ ఉద్యోగం పోయినట్టుంది, నీ స్థలం తీసుకున్నట్టుంది, నీ ఇల్లు పట్టా క్యాన్సిల్ అయినట్టుంది. ఇప్పుడు అధికారి కోసం ప్రార్థన చేయండి లేచి. ఆయన ఏమన్నా శత్రువా? కాదు. మరి ఎందుకు ప్రార్థన రాదు? ఒకవేళ వచ్చినా ఏమని ప్రార్థన చేస్తావు? నెంబర్ 7, లాస్ట్. ఈ రోజుకి వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారం, వాళ్ళు లోన్ పెట్టి తీసుకున్న స్థితి, మీ కార్డులు వాడుకుని చాలా రకరకాలుగా వాళ్ళు ఏదో చోట హెల్ప్ తీసుకున్నారు, మీ హెల్ప్ తీసుకున్నారు. మీ వలన అవతల వాళ్ళు బాగానే దీవించబడ్డారు కాబట్టి ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు, అయ్యా ఏమైనా మాటకి మీ నిజం చెప్పాలంటే మేము సాక్ష్యం చెప్తామండి. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అది మీ వల్లే. మీ పక్క వాళ్ళని అనండి మీ వల్లే అని. ఏం అవ్వదు అనండి. కోపాలు ఉన్నా కూడా అనండి, మీ వల్లే. ఒక 50 లక్షలు ఇద్దరు అన్నారు. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే అది మీ వల్లే. మీరే కాగితాలు ఇచ్చారు, లోన్లు మీరే పెట్టించారు, మీ కార్డు ఇచ్చి మమ్మల్ని వాడుకోమన్నారు. ఇదంతా జరిగిందండి. ఒక 50 లక్షలు ఇద్దరు అన్నారు. ఎంతమంది దీవిస్తారు? ఎంతమంది ఆశీర్వదిస్తారు? ఎంతమంది కృతజ్ఞతతో వారి కొరకు ప్రార్థనలు చేస్తారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లోకాసువార్త 6వ అధ్యాయం 27 మళ్ళీ చదవండి. చదివి అసలు ఇప్పుడు వరకు చేసిన ప్రార్థనలో మీరు దీవించబడకపోవటానికి కారణం మీ నోరే. మీరు సమస్యల నుంచి విడుదల పొందకపోవడానికి మీ ప్రార్థనే. మీ కుటుంబాలు వర్ధిల్లకపోవటానికి కారణం నీ నోట్లో నుంచి, మనసులో నుంచి వచ్చినటువంటి ఆ మౌనపు తప్పుడు మాటలు, ప్రార్థనలే, దొంగ కన్నీరే. దీవించలేని, ఆశీర్వదించలేని, ప్రార్థించలేని, సహాయం చేయలేని, మేలు చేయలేని నీ మనస్సులో ఉన్న క్రైస్తవ్యమే నీ ఆటంకాలకి, నీ అభివృద్ధిని నిరోధించడానికి కారణాలయ్యాయి. ఈరోజు ఏదైనా ఒక నష్టం కలిగిందేనంటే ఖచ్చితంగా దీవించలేని ప్రార్థనలు, ప్రార్థించలేని మాటలు, సహాయం చేయలేని ఉపకారాలు క్రైస్తవ్యానికి శత్రుత్వాలు.
ప్రశ్నించు. ఇప్పుడు దీవించగలవా, మేలు చేయగలవా, ప్రార్థన చేయగలవా? ఈ 7 సందర్భాల్లో ఎంతమంది దీవించే ప్రార్థన, ఆశీర్వదించే ప్రార్థన, సహాయం చేసే ప్రార్థనలు చేయగలరు? నేను మళ్ళీ మీకు చెప్పగలను, ఒక ఎక్స్ట్రీమ్లో మీరు చేస్తారండి, ఒక ఎక్స్ట్రీమ్లో చేస్తారు. కాకపోతే అది మీ లైఫ్ స్టైల్గా మార్చుకోలేరు. లైఫ్ స్టైల్గా మార్చుకోలేరు. ప్రభు అడుగుతున్నాడు కదా, అది నీ లైఫ్ స్టైల్గా మారాలి. ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు ప్రయత్నం చేసి ప్రార్థన చేయగలరో చూద్దాం.